హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం సాడిస్ట్ మొగుడు పార్ట్ 3. రాత్రి 10 గంటలు సింధుని ఐసీ నుండి రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇంకా ఆమె మత్తులోనే ఉంది. తలకు కట్టుకట్టి ఉంది. ఆర్యన్ ఆమె పక్కన కూర్చొని ఉన్నాడు. ఆమె చేయి పట్టుకొని చూస్తున్నాడు. ఆమె ముఖంలో ఉన్న ఆ పాలిపోయిన రంగు, ఆ గాయాలు చూస్తుంటే అతని గుండె కలుక్కుమంది. సారీ సింధు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు దేవతవి, నేను రాక్షసుణ్ణి. నువ్వు నా కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డావు, కానీ నేను నిన్ను నమ్మలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నెమ్మదిగా సింధు చేతి వేళ్లు కదిలాయి. ఆమె కళ్ళు తెరిచింది. మసగ్గా ఆర్యన్ కనిపించాడు. ఆర్యన్ గారు అని సన్నని గొంతుతో పిలిచింది. సింధు, నేను ఇక్కడే ఉన్నాను, భయపడకు అన్నాడు ఆర్యన్ ఆమె తల నిమురుతూ. సింధు కష్టపడి నవ్వింది. మీకు దెబ్బలు తగలలేదు కదా? ఆ ప్రశ్న వినగానే ఆర్యన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. చావు అంచుల దాకా వెళ్ళొచ్చు కూడా ఆమె అడిగిన మొదటి ప్రశ్న తన క్షేమం గురించి. ఆర్యన్ ఆమె చేతిని ముద్దాడాడు. నాకేం కాలేదు సింధు, నువ్వు నన్ను కాపాడావు. కానీ బ్రేక్స్ ఎలా ఫెయిల్ అయ్యాయో నాకు తెలీదు. ఇది యాక్సిడెంట్ కాదు సింధు, ఇది అటెంప్ట్ టు మర్డర్. సింధు కళ్ళల్లో ఒక మెరుపు. నాకు తెలుసు ఆర్యన్ గారు, అది మీ నాన్నగారు. ఆర్యన్ ఆమె నోటి మీద వేలు పెట్టాడు. ఇప్పుడు మాట్లాడకు, రెస్ట్ తీసుకో. ఎవరు చేశారో నాకు తెలీదు, కానీ ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే ఆ వ్యక్తి నా తండ్రైనా సరే నేను వదిలిపెట్టాను. ఈరోజు నా భార్య రక్తం చిందించింది. దానికి కారణమైన వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి. ఆ గది బయట డోర్ దగ్గర నిలబడి ప్రకాష్ రావు ఇదంతా వింటున్నాడు. ఆయన పిడికిలు బిగించాడు. ఆర్యన్ మాది. ఇక లాభం లేదు. ఆ డ్రైవర్ని, ఆ శ్వేతని, చివరకు సింధుని కూడా అందరినీ లేపేయాల్సిందే. నా సామ్రాజ్యం కూలిపోకూడదు. ప్రకాష్ రావు జేబులోంచి ఫోన్ తీసి ఒక రౌడీ షీటర్కి మెసేజ్ పెట్టాడు. పని మొదలుపెట్టు. నో ఎవిడెన్స్. హాస్పిటల్ గదిలో ప్రేమ చిగురిస్తోంది. బయట మృత్యువు కాచుకుని ఉంది. హాస్పిటల్ గదిలో తెల్లవారుజామున 3 గంటలు. మందుల వాసన, సెలైన్ బాటిల్లోంచి పడుతున్న చుక్కల శబ్దం తప్ప అక్కడ మరే శబ్దం లేదు. ఆర్యన్ కుర్చీలో కూర్చుని నిద్రపోవడం లేదు. బెడ్ మీద నిద్రిస్తున్న సింధు వైపు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. 2 రోజుల క్రితం వరకు ఆమెను చూస్తే అసహించుకున్నాడు. ఆమెను హింసించడంలో ఆనందం వెతుక్కున్నాడు. కానీ ఇప్పుడు ఆమె నుదుటి మీద ఉన్న బ్యాండేజ్ చూస్తుంటే అతని గుండె బరువెక్కుతోంది. నేను మనిషిని కాదు సింధు, నిజంగానే రాక్షసుని. నీ ప్రేమను గుర్తించడానికి ఇంత రక్తం చిందించాలా? నా ప్రాణం కాపాడటం కోసం నువ్వు చావు అంచుల వరకు వెళ్ళావు. కానీ నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరో తెలిస్తే, నా తండ్రి అని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? ఆర్యన్ మనసులో అంతర్మదనం మొదలైంది. తండ్రి మీద ప్రేమ ఒక పక్క, భార్య మీద పెరుగుతున్న నమ్మకం మరో పక్క. అంతలో సింధు కదిలింది. నీళ్లు అని నీరసంగా అడిగింది. ఆర్యన్ వెంటనే లేచి గ్లాసులో నీళ్లు ఆమె పెదాలకు అందించాడు. చాలా జాగ్రత్తగా చిన్నపిల్లల ఆమెకు తాగించాడు. సింధు కళ్ళు తెరిచి చూసింది. ఆర్యన్ కళ్ళల్లో ఆందోళన, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. మీరు ఇంకా పడుకోలేదా అని అడిగింది. నువ్వు కళ్ళు తెరిచే వరకు నాకు నిద్ర పట్టొచ్చు సింధు. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది. కానీ ఆ డ్రైవర్ ఎవరు? రక్తమిచ్చి వెళ్ళిపోయాడు కదా, ఆయన గురించి తెలిసిందా? సింధు ఆతృతగా అడిగింది. ఆర్యన్ నిట్టూర్చాడు. తెలియదు సింధు, అతను వెళ్ళిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ నర్స్ చేతికి ఒక చిట్టిచ్చి వెళ్ళాడు. అది నేను ఇంకా చదవలేదు. నీకు స్పృహ వచ్చాక చదువుదామని దాచాను. ఆర్యన్ తన జేబులోంచి నలిగిపోయిన ఒక చిన్న కాగితం ముక్కను తీశాడు. సింధు ఆత్రంగా చూసింది. ఆర్యన్ ఆ చిట్ని తెరిచాడు. అందులోంచి గజిబిజి రాతలతో ఇలా రాసింది. నన్ను వెతకొద్దు. మీ నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. శ్వేత గారు బతికే ఉన్నారు. ఆమెను షామీర్పేట్ దగ్గర ఉన్న స్నేహ ఓల్డేజ్ హోమ్లో బంధించారు. ఈరోజు అక్కడికి వెళ్ళండి, లేకపోతే ఆమెను శాశ్వతంగా మాయం చేస్తారు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఆర్యన్ చేతిలోంచి ఆ కాగితం జారి కింద పడింది. అతని శరీరం వణికింది. డాడ్ ఇంత పని చేశాడా? శ్వేతను బంధించాడా? ఇన్నాళ్ళు ఆమె అమెరికాలో ఉందని నన్ను నమ్మించాడు. సింధు అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆర్యన్ గారు, ఇప్పుడు ఏడవడానికి టైం లేదు. ఆ డ్రైవర్ చెప్పింది నిజమై ఉంటుంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. మనం కాదు సింధు, నేను వెళ్తాను. నువ్వు ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి. నీ కండిషన్ బాగోలేదు అన్నాడు ఆర్యన్ దృఢంగా. లేదు, నేను వస్తాను. మీ నాన్నగారి మనుషులు అక్కడ ఉంటారు. మీరు ఒక్కరే వెళ్తే ప్రమాదం. నాకు పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అంది సింధు. వద్దు సింధు, పోలీసులు ఇన్వాల్వ్ అయితే డాడ్కి తెలిసిపోతుంది. అప్పుడు శ్వేత ప్రాణానికే ప్రమాదం.
నేను రహస్యంగా వెళ్ళాలి. డాడ్కి డౌట్ రాకుండా వెళ్ళాలి. ఉదయం 9 గంటలు. ఆర్యన్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. సింధుని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళే దారిలో ఆర్యన్ మౌనంగా ఉన్నాడు. అతని మెదడులో ఒక ప్లాన్ రన్ అవుతుంది. డాడ్కి నా మీద అనుమానం రాకూడదు. నేను ఎప్పట్లాగే ప్రవర్తించాలి. అప్పుడే ఆయన ప్లాన్ నాకు తెలుస్తుంది. ఇంటికి కార్ చేరింది. ప్రకాష్ రావు గారు, శారద గారు బయటే నిలబడి ఉన్నారు. కారు దిగ్గానే ప్రకాష్ రావు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆర్యన్, సింధు, థ్యాంక్ గాడ్ మీరిద్దరు క్షేమంగా వచ్చారు. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా అని ముసలి కన్నీళ్లు కార్చాడు. ఆర్యన్ తండ్రి వైపు చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్నది ప్రేమ లేక నటన ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఆర్యన్ కూడా నటించాడు. తండ్రిని హగ్ చేసుకున్నాడు. డాడ్, మీ ఆశీర్వాదం వల్లే బ్రతికాం. బ్రేక్ ఎలా ఫెయిల్ అయ్యాయో అర్థం కావడం లేదు. మెకానిక్ని అడిగాను. వాడు ఏదో పార్ట్ లూజ్ అయి ఉంటుంది అన్నాడు అని అబద్ధం చెప్పాడు. ప్రకాష్ రావు గారు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్యన్కి తన మీద అనుమానం రాలేదని ఆయన అనుకున్నారు. సరేలే నాన్న, గండం గడిచింది. సింధుని లోపలికి తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకొనివ్వు అన్నారు. ఆర్యన్ సింధుని పట్టుకుని నడిపిస్తూ లోపలికి తీసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ సింధు ప్రకాష్ రావు గారి వైపు చూసింది. ఆయన చూపులు సింధు మీద పడ్డాయి. ఆ చూపుల్లో ఈసారి తప్పించుకున్నావు, నెక్స్ట్ టైం కుదరదు అనే హెచ్చరిక ఉంది. మధ్యాహ్నం 1 గంట. ఆర్యన్ గదిలో సింధు మంచం మీద పడుకుని ఉంది. ఆర్యన్ రెడీ అవుతున్నాడు. నేను ఆఫీస్కి వెళ్తానని చెప్పి బయటకు వెళ్తున్నాను. షామీర్పేటకి వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. రూమ్ డోర్ లాక్ చేసుకో అని చెప్పాడు. సింధు కంగారు పడింది. ఆర్యన్ గారు, ఒక్క నిమిషం. ఆమె తన దిండు కింద నుండి ఒక చిన్న పెన్ డ్రైవ్ లాంటిది తీసింది. ఇది మీ జేబులో పెట్టుకోండి. ఇది నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఎక్కడున్నా నాకు తెలుస్తుంది. ఏదైనా ప్రమాదం ఉంటే నేను అలర్ట్ అవుతాను అని ఇచ్చింది. ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇవన్నీ ఎప్పుడు రెడీ చేసావు? ఆపదలో ఉన్నప్పుడు ఆడదాని బుద్ధి అద్భుతంగా పనిచేస్తుంది ఆర్యన్ గారు. జాగ్రత్తగా వెళ్ళండి. శ్వేతని క్షేమంగా తీసుకురండి అంది సింధు. ఆర్యన్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. శ్వేతని తీసుకొస్తాను, కానీ నా భార్య స్థానం మాత్రం ఎప్పటికీ నీదే సింధు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. సింధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆర్యన్ మారాడు. అతనిప్పుడు ఒక బాధ్యత గల భర్త. ఆర్యన్ కిందకు రాగానే ప్రకాష్ రావు గారు అడిగాడు, ఎక్కడికి ఆర్యన్? రెస్ట్ తీసుకోవచ్చుగా. లేదు డాడ్, సైట్లో యాక్సిడెంట్ జరిగింది కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి, చిన్న పని ఉంది, వెళ్తాను అని చెప్పాడు. డ్రైవర్ని పిలిపిస్తానులే అన్నారు ప్రకాష్ రావు. వద్దు డాడ్, నేను క్యాబ్లో వెళ్తాను, డ్రైవింగ్ చేసే మూడ్ లేదు అని చెప్పి బయటకు వచ్చాడు. ఆర్యన్ క్యాబ్ బుక్ చేసుకుని కొంత దూరం వెళ్ళి అక్కడ దిగిపోయాడు. అక్కడి నుండి వేరే ఆటో మాట్లాడుకుని షామీర్పేట వైపు బయలుదేరాడు. అతన్ని ఎవరో ఫాలో అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. స్నేహ ఓల్డేజ్ హోమ్. అది సిటీకి చాలా దూరంగా అడవిలాంటి ప్రాంతంలో ఉంది. పాతబడిన బిల్డింగ్, గేటుకు తుప్పు పట్టి ఉంది. బోర్డు సగం విరిగిపోయింది. చూడ్డానికి అది అనాథాశ్రమంలో లేదు, ఒక పాడుబడిన బంగ్లాలా ఉంది. ఆర్యన్ ఆటోని దూరంగా ఆపి నడుచుకుంటూ వెళ్ళాడు. చుట్టూ ప్రహరీ గోడ చాలా ఎత్తులో ఉంది. గేట్ దగ్గర 2 మనుషులు కాపలా ఉన్నారు. వాళ్ళు చూడ్డానికి సెక్యూరిటీ గార్డ్లా లేరు, రౌడీల్లా ఉన్నారు. ఇక్కడే శ్వేత ఉంది అనుకున్నాడు ఆర్యన్. గేట్ ద్వారా వెళ్తే దొరికిపోతాడు. వెనక వైపు నుండి వెళ్ళాలి. అడవిలోంచి నడుచుకుంటూ కాంపౌండ్ వాళ్ళు వెనక వైపు వచ్చాడు. గోడ ఎక్కి లోపలికి దూకాడు. లోపల వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఎండిపోయిన చెట్లు, కిటికీలు లేని గదులు, కొంతమంది ముసలి వాళ్ళు వరండాలో కూర్చొని ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ప్రాణం లేదు. వాళ్ళని చూస్తుంటే అక్కడ ఏదో అక్రమం జరుగుతుందని అర్థమవుతుంది. ఆర్యన్ ఒక కిటికీ దగ్గర నక్కి లోపలికి చూశాడు. ఆ గదిలో నుండి ఏడుపు శబ్దం వస్తుంది. వదిలేయండి, నన్ను వదిలేయండి అనే ఆడగొంతు. ఆర్యన్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను ఆ గది వైపు వెళ్ళాడు. కిటికీలోంచి చూశాడు. లోపల ఒక కుర్చీకి కట్టేసిన ఉన్న అమ్మాయి. జుట్టు చెదిరిపోయి, బట్టలు చిరిగిపోయి చాలా వీక్గా ఉంది. ఆమెను చూసి ఆర్యన్ గుర్తుపట్టలేకపోయాడు. ఒకప్పుడు అందాల రాణిలా ఉండే శ్వేత ఇప్పుడు అస్థిపంజరంలో ఉంది. ఆమెకు ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను ఎవరో కాదు, ప్రకాష్ రావు గారి పర్సనల్ అసిస్టెంట్ మూర్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు. సార్, ఆర్యన్ గారికి డౌట్ రాలేదు కదా? ఓకే సార్, ఈరోజు రాత్రికి ఈమెను లేపేయమంటారా? సరే సార్. నో బాడీ, నో ఎవిడెన్స్, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం. కిటికీ బయట ఉన్న ఆర్యన్ ఈ మాట విని షాక్ అయ్యాడు. తన తండ్రి ఎంత క్రూరంగా మారాడో విని రక్తం మరిగిపోయింది. ఇక ఆగకూడదు. ఆర్యన్ కింద ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకుని కిటికీ అద్దం పలగొట్టి లోపలికి దూకాడు. దడేలనే శబ్దం.
మూర్తి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఆర్యన్ సార్ అని అరిచాడు భయంతో. ఆర్యన్ చేతిలో ఉన్న రాయితో మూర్తి తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. నా తండ్రి నమ్మకాన్ని, నా ప్రేమని వాడుకుని ఇంత ద్రోహం చేస్తారా అని అరుస్తూ మూర్తిని చితకబాదాడు. గదిలో ఉన్న శ్వేత ఆర్యన్ని చూడగానే నమ్మలేనట్టుగా చూసింది. ఆర్యన్, నువ్వేనా అని సన్నగా పిలిచింది. ఆర్యన్ మూర్తిని స్పృహ తప్పేలా కొట్టి శ్వేత దగ్గరకు వెళ్ళాడు. ఆమె కట్లు విప్పాడు. శ్వేత, నన్ను క్షమించు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇన్నాళ్ళు నువ్వు నరకంలో ఉన్నావని నాకు తెలియలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. శ్వేత ఆర్యన్ని హత్తుకుని ఏడ్చింది. నువ్వు వచ్చావు. నాకు తెలుసు నువ్వు వస్తావని. మీ డాడ్ నన్ను చంపడానికి నాకు తెలుసు శ్వేత. ఇక భయం లేదు, పద వెళ్దాం అని ఆర్యన్ ఆమెను లేపాడు. అంతలో గది తలుపులు గట్టిగా తెరుచుకున్నాయి. బయట ఉన్న రౌడీలు శబ్దం విని వచ్చేశారు. 4 రౌడీలు కత్తులతో నిలబడి ఉన్నారు. ఒరేయ్, ఎవర్రా లోపల అని అరుస్తూ లోపలికి వచ్చారు. ఆర్యన్ శ్వేతని తన వెనక దాచాడు. ధైర్యంగా ఉండు శ్వేత అని చెప్పి అక్కడ పడి ఉన్న ఇనుపరాడు తీసుకున్నాడు. ఆర్యన్కి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, కానీ ఇప్పుడు 4 రౌడీలు, అది కూడా కత్తులతో. మొదటి రౌడీ మీదకు రాగానే ఆర్యన్ వాడి చేతిని తిప్పి రాడ్తో పొట్టలో పొడిచాడు. రెండో వాడు కత్తి విసిరాడు. ఆర్యన్ పక్కకు తప్పుకున్నాడు. కానీ ఆ కత్తి ఆర్యన్ భుజానికి గీసుకుంటూ వెళ్ళింది. రక్తం కారింది. ఆర్యన్, శ్వేత అరిచింది. పర్లేదు అంటూ ఆర్యన్ ఆవేశంగా రెండో వాడిని తన్నాడు. వాడు వెళ్ళి గోడకు గుద్దుకుని పడిపోయాడు. మిగిలిన 2 భయపడ్డారు. ఆర్యన్ ఇప్పుడు ఒక మామూలు మనిషిలా లేడు. గాయపడిన సింహంలా ఉన్నాడు. తన ప్రేమను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉన్నాడు. ఆర్యన్ వాళ్ళని కూడా దెబ్బ కొట్టి శ్వేత చేయి పట్టుకుని బయటకు పరిగెత్తాడు. ఇంట్లో సింధు ఫోన్లో జీపీఎస్ ట్రాకర్ చూస్తోంది. ఆర్యన్ ఉన్న లొకేషన్ షామీర్పేట అని చూస్తోంది. కానీ సడన్గా సిగ్నల్ ఆగిపోయింది. సిగ్నల్ లాస్. సింధు కంగారు పడింది. అక్కడ ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది. అంతలో సింధు గది తలుపులు ఎవరో తట్టారు. ఎవరు? నేనమ్మా, మావయ్యని. సింధు గుండె దడదల్లాడింది. మావయ్య గారు, ఇప్పుడెందుకు వచ్చారు? తలుపు తీసింది. ప్రకాష్ రావు గారు చేతిలో ఒక గ్లాస్ జ్యూస్ పట్టుకుని నిలబడి ఉన్నారు. సింధు, మందులు వేసుకున్నావా? ఈ జ్యూస్ తాగు, శక్తి వస్తుంది అని ప్రేమగా అందించారు. సింధు ఆ జ్యూస్ వంక, ఆయన వంక చూసింది. ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇంతకుముందు ఆర్యన్కి బ్రేక్ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు తనకు విషయం ఇస్తున్నారా? వద్దు మావయ్య గారు, నాకిప్పుడు ఆకలిగా లేదు. పర్లేదు, తాగు తల్లి, నీ ఆరోగ్యం మాకు ముఖ్యం కదా అని బలవంతం చేశారు. ఆయన కళ్ళల్లో ఒక వింత మెరుపు. సింధు జ్యూస్ గ్లాస్ తీసుకుంది. తాగబోతున్నట్టు నటించింది. అయ్యో, అక్కడెవరో వచ్చారు అని కిటికీ వైపు చూపించింది. ప్రకాష్ రావు గారు అటుగా తిరిగారు. అదే అతనుగా సింధు ఆ జ్యూస్ని పక్కన ఉన్న పూల కుండీలో పోసేసింది. మళ్ళీ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకుంది. ప్రకాష్ రావు గారు తిరిగి చూసేసరికి గ్లాస్ ఖాళీగా ఉంది. అమ్మయ్య, తాగేసావా? గుడ్, ఇక రెస్ట్ తీసుకో, గాఢ నిద్ర పడుతుంది అని నవ్వుతూ వెళ్ళిపోయారు. సింధు తలుపు వేసి వెంటనే బాత్రూంలోకి వెళ్ళి నోరు కడుక్కుంది. ఆమె అనుమానం నిజమే. ఆ పూల కుండీలో ఉన్న మొక్క ఆకుల మీద జ్యూస్ పడగానే ఆకులు నల్లగా మారాయి. విషం. నన్ను చంపడానికి చూసారా? ఇక ఈ ఇంట్లో ఉండడం క్షేమం కాదు. ఆర్యన్ కూడా ప్రమాదంలో ఉన్నాడు. సింధు ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తన బ్యాగ్ తీసుకుంది. వెనకాల బాల్కనీ ద్వారా పైప్ పట్టుకుని కిందకి దిగింది. శరీరంలో శక్తి లేకపోయినా ఆర్యన్ని కాపాడాలనే తపన ఆమెను నడిపిస్తుంది. షామీర్పేట అడవిలో ఆర్యన్ శ్వేతను తీసుకుని అడవిలో పరిగెడుతున్నాడు. వెనుక రౌడీలు వెంబడిస్తున్నారు. శ్వేత పరిగెత్తలేకపోతుంది. ఆమె కాళ్ళు వాచిపోయి ఉన్నాయి. ఆర్యన్, నేను రాలేను, నన్ను వదిలేసి నువ్వు వెళ్ళు అని కింద పడిపోయింది. ఆర్యన్ ఆగలేదు. ఆమెను తన భుజం మీద ఎత్తుకున్నాడు. నిన్ను వదలడానికేనా ఇక్కడి దాకా వచ్చింది? చస్తే ఇద్దరు చద్దాం, బతికితే ఇద్దరు బతుకుదాం అని ఆమెను మోసుకుంటూ పరిగెత్తాడు. అంతలో ఒక జీప్ శబ్దం. ఆర్యన్ చెట్టు చాటు దాక్కున్నాడు. ఆ జీప్ నుండి ప్రకాష్ రావు గారు దిగారు. ఆయన చేతిలో గన్నుంది. ఒరేయ్, వాళ్ళెక్కడికి పోలేరు. ఈ అడవి మొత్తం వెతకండి. ఆర్యన్ గాడు అడ్డు వస్తే వాడి కాళ్ళ మీద కాల్చండి, కానీ ఆ అమ్మాయి మాత్రం చావాల్సిందే అని ఆర్డర్ వేశాడు. ఆర్యన్ షాక్ అయ్యాడు. తన తండ్రి తనను కూడా కాల్చమని చెప్తున్నాడా? కేవలం ఆస్తి కోసం కొడుకు మీద కూడా ప్రేమ లేదా? ఆర్యన్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇన్నాళ్ళు తండ్రిని దేవుళ్ళ పూజించాడు. ఆ దేవుడే ఇప్పుడు యముడిలా మారాడు. శ్వేత ఆర్యన్ చెవిలో చెప్పింది. చూసావా ఆర్యన్, మీ నాన్న ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తాడు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్తుందని మీ తాతగారు రాశారు. అందుకే మీ నాన్నకి మన పెళ్ళి ఇష్టం లేదు. ఓరి దేవుడా, ఆస్తి కోసమా ఇదంతా? ఆర్యన్కి ఇప్పుడు మొత్తం కథ అర్థమైంది. అంతలో ప్రకాష్ రావు గారి కళ్ళు
చెట్టు చాటునున్న ఆరెంజ్ షర్ట్ని గమనించాయి. అదిగో అక్కడ కాల్చండి అని అరిచాడు. ఢామ్ అనే శబ్దం. తుపాకీ గుడ్డు ఆర్యన్ పక్కనున్న చెట్టుకు తగిలింది. ఆర్యన్ శ్వేతను తీసుకుని మళ్ళీ పరిగెత్తాడు. ముందు ఒక లోయ ఉంది, వెనక శత్రువులు. ఇప్పుడెలా? ఆర్యన్ దిక్కుతోచలేదు. అప్పుడే అడవి రోడ్డు మీద ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. ఆ కారు రౌడీల జీపును ఢీకొట్టింది. కార్ డోర్ తెరుచుకుంది. అందులో నుండి దిగింది ఎవరో కాదు, సింధు. సింధు డ్రైవింగ్ సీట్లో నుండి అరిచింది, ఆర్యన్ ఎక్కండి త్వరగా. ఆర్యన్ నమ్మలేకపోయాడు. సింధు, నువ్విక్కడికి ఎలా వచ్చావు? తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఎక్కండి ఆర్యన్. శ్వేతని వెనక సీట్లో కూర్చోబెట్టి తన పక్క సీట్లో ఎక్కాడు. సింధు కార్ని రివర్స్ తీసి మళ్ళీ స్పీడ్గా హైవే వైపు స్పోనిచ్చింది. ప్రకాష్ రావు కోపంతో ఊగిపోయాడు. ఛా, ఆ సింధు ముందే చచ్చిపోవాల్సింది. చేజారిపోయింది. ఫాలో చేయండి. కార్ హైవే మీద వెళ్తోంది. వెనక సీట్లో శ్వేత స్పృహ కోల్పోయింది. ముందు సీట్లో ఆర్యన్, సింధు. ఆర్యన్ భుజం నుండి రక్తం కారుతుంది. సింధుకి ఇంకా తల తిరుగుతుంది. థ్యాంక్స్ సింధు, నువ్వు టైంకి రాకపోతే. ఆర్యన్ మాట పూర్తి చేయలేకపోయాడు. సింధు స్టీరింగ్ గట్టిగా పట్టుకుని అంది, ఇప్పుడు థ్యాంక్స్ వద్దు ఆర్యన్ గారు. మీ నాన్నగారు మనల్ని వదలరు. మనం ఇంటికి వెళ్ళలేం. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం ఎక్కడికైనా సురక్షితమైన ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికి? మా ఊరు, మా పల్లెటూరు. అక్కడ మా నాన్నగారు సర్పంచ్. అక్కడ మనల్ని ఎవరూ టచ్ చేయలేరు అని ఐడియా ఇచ్చింది సింధు. ఆర్యన్ ఒప్పుకున్నాడు. కార్ సిటీ దాటి పల్లెటూరు దారి పట్టింది. కానీ ప్రకాష్ రావు అంత తేలిగ్గా వదులుతాడా? ఆయన ఫోన్లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్కి కాల్ చేశాడు. వాళ్ళు ఆ ఊరు దారిలో వెళ్తున్నారు. వాళ్ళ కారును బాంబుతో లేపి, ఈసారి ముగ్గురు చావాలి. చీకటి పడుతోంది. సింధు డ్రైవ్ చేస్తోంది. ఆర్యన్ గాయంతో బాధపడుతున్నాడు. వెనుక శ్వేత ప్రాణాలతో పోరాడుతుంది. మరో గండం వారి కోసం ఎదురు చూస్తోంది. రాత్రి 9 గంటలు. హైవే మీద చినుకులు పడటం మొదలైంది. అవి చూస్తుండగానే పెద్ద వర్షంగా మారాయి. సింధు కార్ డ్రైవింగ్ చేస్తోంది. కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. తలకు తగిన గాయం నుండి ఇంకా నొప్పి వస్తోంది. కళ్ళ ముందు రోడ్డు మసకబారుతోంది. కానీ వెనక సీట్లో స్పృహ లేకుండా పడిన శ్వేత, పక్క సీట్లో భుజం గాయంతో బాధపడుతున్న ఆర్యన్. వీళ్ళిద్దరి ప్రాణాలు తన చేతిలోనే ఉన్నాయి. సింధు, నీకు అలసటగా ఉంటే చెప్పు, నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు తన భుజం మీద చేతిని అదిమి పట్టుకుని. వద్దు ఆర్యన్ గారు, మీకు రక్తం బాగా పోయింది. మీరు కదలకండి. మా ఊరు ఇంకా 2 గంటల ప్రయాణం. మనం సేఫ్గా వెళ్దాం అని సింధు ధైర్యం చెప్పింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే, వాళ్ళ కారు వెనుక సుమారు 6 కిలోమీటర్ దూరంలో ఒకటి నల్లటి స్కార్పియో వస్తుంది. అందులో ప్రకాష్ రావు పంపిన కిల్లర్ రానా ఉన్నాడు. వాడు సామాన్యుడు కాదు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయితే పని ముగించేదాకా నిద్రపోడు. రానా ఫోన్ లిఫ్ట్ చేశాడు. బాస్, వాళ్ళ హైవే నంబర్ 65 మీద ఉన్నారు. వర్షం పడుతోంది. ఇదే అతను. ఇక్కడ వాళ్ళ కారుని లోయలోకి తోసేస్తాను. యాక్సిడెంట్ లాగా ఉంటుంది అని ప్రకాష్ రావు గారికి చెప్పాడు. గుడ్, ముగ్గురు చావాలి. ఒక్క ఆధారం కూడా దొరకకూడదు అని ప్రకాష్ రావు ఆర్డర్ వేశాడు. రానా కార్ స్పీడ్ పెంచాడు. సింధు రియర్ వ్యూ మిర్రర్లో వెనక నుండి వేగంగా వస్తున్న కార్ హెడ్లైట్ని గమనించింది. హైవే మీద ట్రాఫిక్ తక్కువగా ఉంది. కానీ ఆ కార్ మరీ దగ్గరగా వస్తుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఆర్యన్ గారు, వెనుక ఒక కార్ మనల్ని ఫాలో అవుతున్నట్టుంది అని భయంగా చెప్పింది. ఆర్యన్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ స్కార్పియో కార్ వాళ్ళ కారుని ఢీకొట్టడానికి దూసుకొస్తుంది. సింధు, స్పీడ్ పెంచు, వాడు మనల్ని గుద్దడానికి వస్తున్నాడు అని అరిచాడు ఆర్యన్. సింధు యాక్సిలరేట్ తొక్కింది. కార్ 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. వాన జోరుగా పడుతోంది. వైపర్ స్పీడ్గా తిరుగుతున్న రోడ్ సరిగ్గా కనిపించడం లేదు. డామ్! వెనుక నుండి స్కార్పియో కార్ వాళ్ళ కార్ బంపర్ని బలంగా గుద్దింది. సింధు కార్ అదుపు తప్పి రోడ్డు మీద జిగ్జాగ్గా వెళ్తోంది. స్టీరింగ్ మీద గ్రిప్ పోయింది. సింధు కంట్రోల్. ఆర్యన్ స్టీరింగ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. వాడు వదలట్లేదు ఆర్యన్ గారు. సింధు ఏడుస్తూ అరిచింది. రానా మళ్ళీ వేగంగా వచ్చి ఈసారి కారు పక్క నుండి గుద్దడానికి ప్రయత్నించాడు. అలా చేస్తే కార్ డివైడర్ని ఢీకొట్టి పల్టీలు కొడుతుంది. ఆర్యన్కి ఒక ఐడియా వచ్చింది. సింధు, ముందు వచ్చే లెఫ్ట్ టర్నింగ్ తీసుకో. అది అడవి దారి. అక్కడ వాడికి పెద్ద కార్ స్పీడ్గా వెళ్ళదు. మన కార్ చిన్నది కాబట్టి తప్పించుకోవచ్చు. కానీ ఆ దారిలో ఎక్కడికి వెళ్తాం? బ్రతకడానికి ఎక్కడికైనా వెళ్తాం. తిప్పు సింధు. సడన్గా స్టీరింగ్ ఎడం వైపు తిప్పింది. కారు హైవే దిగింది. ఒక మట్టి రోడ్డు మీద దూసుకెళ్తుంది. రానా ఊహించలేదు. వాడు హైవే మీద కొంచెం ముందుకు వెళ్ళిపోయి సడన్ బ్రేక్ వేసి రివర్స్ తీసుకుని మళ్ళీ ఆ మట్టి రోడ్లోకి వచ్చాడు. కానీ ఈ గ్యాప్లో సింధు కారు కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. ఆ మట్టి రోడ్డు గతుకులుగా ఉంది. వర్షానికి బురదగా మారింది.
కారు ఎగురుతూ పడుతోంది. వెనక సీట్లో ఉన్న శ్వేత అటు ఇటు పడుతోంది. ఆర్యన్ వెనక్కి తిరిగి చూశాడు. రానా కారు లైట్లు కనిపిస్తున్నాయి, కానీ వాడు బురదలో ఇరుక్కుని స్లో అయ్యాడు. మనం తప్పించుకున్నాం సింధు, కానీ ఆగకూడదు. ఈ దారి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం అన్నాడు ఆర్యన్. సుమారు అరగంట ప్రయాణం తర్వాత ఆర్యన్కి సింధు పరిస్థితి అర్థమైంది. ఆమె ముఖం పాలిపోయింది, కళ్ళు మూతలు పడుతున్నాయి. సింధు, ఆపు, కారాపు అన్నాడు ఆర్యన్ ఆందోళనగా. సింధు కారుని ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆపింది. నేను నేను ఇక నడపలేను ఆర్యన్ గారు అంటూ ఆమె స్టీరింగ్ మీద తల వాల్చేసింది. స్పృహ కోల్పోయింది. సింధు, ఆర్యన్ కంగారుగా ఆమెను తట్టాడు. ఆమెలో చలనం లేదు. ఆర్యన్కి ఏడుపు వచ్చింది. నా కోసం నువ్వు ఇంత శిక్ష అనుభవిస్తున్నావు. లే సింధు, ప్లీజ్ లే. అతను కారు దిగి సింధు వైపు డోర్ తీసి ఆమెను పక్క సీట్లోకి మార్చాడు. తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతని కుడి భుజంకు గాయమైంది. స్టీరింగ్ తిప్పడం నరకంలో ఉంది, కానీ ఇప్పుడు నొప్పి భరించక తప్పదు. ఈ రాత్రి గడిచేలోపు మనం సేఫ్ హౌస్కి వెళ్ళాలి. ఆర్యన్ గూగుల్ మ్యాప్స్లో సింధు ఊరు రామాపురం లొకేషన్ సెట్ చేశాడు. ఇంకా 40 కిలోమీటర్లు. వర్షం తగ్గింది, కానీ చీకటి అలాగే ఉంది. ఆర్యన్ ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో సింధు చేయి పట్టుకుని మాట ఇస్తున్నాడు. సింధు, నిన్ను కాపాడుకుంటాను. నిన్ను, శ్వేతని, ఇద్దరినీ కాపాడుతాను అని తనలో తానే శబ్దం చేసుకున్నాడు. ఉదయం 5 గంటలు. రామాపురం. సూర్యోదయం అవుతోంది. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. పచ్చని పొలాలు, ప్రశాంతమైన చెరువుగట్టు. రామాపురం ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చివర ఒక పెద్ద పెంకుటిల్లు ఉంది. అది ఆ ఊరి సర్పంచ్ రాఘవయ్య గారి ఇల్లు. రాఘవయ్య గారు అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ గారు వాకిలు ఊడ్చుతున్నారు. ఏమండి, మన సింధు ఫోన్ చేసిందా? 2 రోజుల నుండి ఫోన్ కలవట్లేదు. నాకేదో భయంగా ఉంది అన్నారు అన్నపూర్ణ గారు. ఏం పర్లేదు లేవే, అల్లుడుగాడు చూసుకుంటారు. కొత్త జంట కదా, ఎక్కడికైనా ఊరు వెళ్ళుంటారేమో అని రాఘవయ్య గారు నవ్వారు. అంతలో గేట్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు పరిస్థితి చూస్తే రామయ్య గారు ఉలిక్కిపడ్డారు. కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. బాడీ మొత్తం డ్యామేజ్ అయి ఉంది. బురదలో కూరుకుపోయింది. రాఘవయ్య గారు, అన్నపూర్ణ గారు పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరకు వచ్చారు. డ్రైవింగ్ సీట్లోండి ఆర్యన్ కిందికి దిగాడు. అతని షర్ట్ నిండా రక్తం, ముఖం వాడిపోయింది. మావయ్య గారు అని పిలిచాడు నీరసంగా. రాఘవయ్య గారు షాక్ అయ్యారు. బాబు ఆర్యన్, ఏమైంది బాబు? ఈ రక్తం ఏంటి? కారు పరిస్థితి ఏంటి? ఆర్యన్ మాట్లాడకుండానే వెనక డోర్ తీశాడు. లోపల స్పృహ లేకుండా పడి ఉన్న సింధుని చూపించాడు. సింధు అని అన్నపూర్ణమ్మ గారు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. అయ్యో, నా బిడ్డకి ఏమైందిరా దేవుడా! రాఘవయ్య గారు సింధుని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆర్యన్ శ్వేతను కూడా ఎత్తుకుని వెనకాలే వెళ్ళాడు. ఊరి జనాలు విషయం తెలిసి ఇంటి ముందు పోగయ్యారు. సర్పంచ్ గారి అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట. ఎవరో చంపబోయారట. ఆ 3వ అమ్మాయి ఎవరు? ఆమె కూడా చచ్చినట్టు పడి ఉంది. ఇలా గుసగుసలు మొదలయ్యాయి. ఇంట్లో రాఘవయ్య గారు ఊరి ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించారు. సింధుని, శ్వేతని వేరువేరు మంచాల మీద పడుకోబెట్టారు. ఆర్యన్ సోఫాలో కూర్చున్నాడు. డాక్టర్ సింధుని పరీక్షించి తలకి దెబ్బ బాగా తగిలింది, కానీ ప్రాణాపాయం లేదు. అలసట, షాక్ వల్ల స్పృహ తప్పింది. సలైన్ ఎక్కిస్తే సాయంత్రానికి లేస్తుంది అని చెప్పారు. ఆర్యన్కి కట్టుకట్టారు. శ్వేతకి మాత్రం గ్లూకోజ్, బలమైన మందులు అవసరమని చెప్పారు. ఆమె చాలా రోజులుగా ఆహారం లేక వీక్ అయిపోయిందని గ్రహించారు. అందరికీ చికిత్స జరిగాక రాఘవయ్య గారు ఆర్యన్ దగ్గరికి వచ్చారు. ఆయన కళ్ళల్లో ఆందోళన, కోపం రెండూ ఉన్నాయి. బాబు ఆర్యన్, ఏం జరిగింది? దాచకుండా చెప్పు. నా కూతురుని మహారాణిలా చూసుకుంటావని మాటిచ్చి తీసుకెళ్ళావు. ఇప్పుడు ఇలా నెత్తటి మడుగులో తీసుకొచ్చావు. ఎవరు చేశారు ఇది? ఆర్యన్ తలదించుకున్నాడు. నిజం చెప్పాలా వద్దా? ప్రకాష్ రావు గారు చంపబోయారని చెప్తే రాఘవయ్య గారు తట్టుకోలేరు. పైగా గొడవ పెద్దదవుతుంది. ఇప్పుడు కావాల్సింది గొడవ కాదు, రక్షణ. మావయ్య గారు, హైవే మీద చిన్న యాక్సిడెంట్ జరిగింది. దొంగలు మా కారుని అడ్డగించారు. వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇలా జరిగింది అని సగం నిజం అని సగం అబద్ధం చెప్పాడు. రాఘవయ్య గారు ఆర్యన్ కళ్ళల్లోకి చూశారు. ఆయన అనుభవజ్ఞుడు. అది కేవలం దొంగల పని కాదని ఆయనకు అర్థమైంది. కానీ అల్లుడిని ఇబ్బంది పెట్టకూడదని మౌనంగా ఉండిపోయారు. మరి ఆ అమ్మాయి ఎవరు? మీతో పాటు ఉంది అని శ్వేత వైపు చూపించారు. ఆర్యన్ తడబడ్డాడు. ఆమె పేరు శ్వేత, సింధు ఫ్రెండ్, అనాథ. మా కారులోనే వస్తుంది అని అబద్ధం చెప్పాడు. సింధుకి శ్వేతకి ఉన్న లింక్ చెప్తే పరిస్థితి ఇంకా కాంప్లికేట్ అవుతుందని భయపడ్డాడు. రాఘవయ్య గారు
నిట్టూర్చారు. సరే బాబు, జరిగిందేదో జరిగింది. మీరు ప్రాణాలతో బయటపడ్డారు. అది చాలు. ఇది మీ ఇల్లు. ఇక్కడ మీకు ఏ భయం లేదు. నేను బయట కాపలా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2 గంటలు. ఆర్యన్ సింధు మంచం పక్కన కూర్చొని ఉన్నాడు. అన్నపూర్ణ గారు సింధుకి పాలు పట్టిస్తున్నారు. సింధు నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె మొదట చూసింది ఆర్యన్ని. ఆర్యన్ గారు. ఆర్యన్ ఆమె చేతిని పట్టుకున్నాడు. సింధు, మనం సేఫ్. ఇది మీ ఇల్లు. మీ అమ్మ నాన్న ఉన్నారు. సింధు చుట్టూ చూసింది. తన పుట్టిల్లు. అమ్మా, నాన్న. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మ అని తల్లిని హత్తుకుని ఏడ్చింది. అన్నపూర్ణ గారు కూడా కూతుర్ని ఓదార్చారు. కొంతసేపటికి సింధు ఆర్యన్ని అడిగింది, శ్వేత, శ్వేత ఎక్కడా? ఆర్యన్ పక్క గది వైపు చూపించాడు. ఆమె అక్కడుంది. ఇంకా లేవలేదు. డాక్టర్ గారు మందులు ఇచ్చారు. సింధు అమ్మని బయటకు పంపించింది. ఆర్యన్తో రహస్యంగా మాట్లాడింది. ఆర్యన్ గారు, మా నాన్నగారికి నిజం చెప్పారా? లేదు సింధు, దొంగలని చెప్పాను. ఇప్పుడే నిజం చెప్తే ఆయన ఆవేశపడతారు. మా డాడ్తో గొడవ పెట్టుకుంటారు. ప్రకాష్ రావు గారికి అధికారం, డబ్బు ఉన్నాయి. మీ నాన్నగారికి ప్రమాదం అవుతుంది. సింధు ఆలోచించింది. మీరు చేసింది మంచిదే, కానీ శ్వేత లేచాక ఏం చెప్తుందో భయంగా ఉంది. ఆమె గతం గురించి తెలిస్తే మా నాన్నగారు ఏమనుకుంటారు? అంతలో పక్క గదిలో నుండి ఒక శబ్దం వినిపించింది. ఏదో గ్లాస్ కింద పడిన శబ్దం. ఆర్యన్ సింధు అటు వెళ్లారు. అక్కడ శ్వేత మంచం మీద లేచి కూర్చొని ఉంది. పక్కనున్న నీళ్ల గ్లాస్ కింద పడేసింది. ఆమె కళ్ళల్లో భయం. ఎక్కడున్నాను నేను? ఆ రౌడీలెక్కడా అని అరుస్తోంది. ఆర్యన్ వేగంగా వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు. శ్వేత, రిలాక్స్. ఇది సేఫ్ ప్లేస్. సింధు వాళ్ళిల్లు. శ్వేత ఆర్యన్ని చూసి కుదుటపడింది. తర్వాత వెనక నిలబడి ఉన్న సింధుని చూసింది. సింధు తల కట్టుతో, నుదుట కుంకుమతో ఉంది. ఆమె కళ్ళల్లో శ్వేత పట్ల జాలి ఉంది. శ్వేత కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. ఆర్యన్, ఈమె నీ భార్య కదా అని అడిగింది. అవును శ్వేత, తనే సింధు. తనే నిన్ను నన్ను కాపాడింది. శ్వేత కన్నీళ్లతో సింధుకు దండం పెట్టింది. నన్ను క్షమించు సింధు. నా వల్ల మీ కాపురంలో చిచ్చు పెట్టాను. కానీ నమ్మండి, నాకు ఆర్యన్ ఆస్తి మీద ఆశ లేదు. నా ప్రాణం మీద ఆశ లేదు. కేవలం ఆర్యన్ ప్రాణాలు కాపాడాలనే ఇన్నాళ్ళు ఆ నరకం భరించాను. సింధు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చేతులు పట్టుకుంది. గతం గురించి వద్దు శ్వేత గారు. ఇప్పుడు మనందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. ఆర్యన్ గారి తండ్రి మనందరికీ శత్రువు. అప్పుడు శ్వేత ఒక షాకింగ్ నిజం చెప్పింది. ఆర్యన్, మీ నాన్నగారు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో నీకు తెలుసా? కేవలం ఆస్తి కోసం మాత్రమే కాదు. ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. మరి దేనికోసం? శ్వేత వణుకుతున్న గొంతుతో చెప్పింది. మీ తాతగారు రాసిన వీల్నామాలో ఒక సీక్రెట్ ఉంది. ఆస్తి మొత్తం ఆర్యన్కి చెందుతుంది. కానీ ఒకవేళ ఆర్యన్ సంతోషంగా లేకపోతే, లేదా ఆర్యన్కి ఏదైనా జరిగితే ఆ ఆస్తి మొత్తం ఒక ట్రస్ట్కి వెళ్తుంది. ప్రకాష్ రావు గారికి చిల్లిగవ్వ కూడా దక్కదు. అయితే ఆ ఒరిజినల్ వీల్నామా ప్రకాష్ రావు గారి దగ్గర లేదు. అది నా దగ్గర ఉంది. నీ దగ్గర? ఆర్యన్, సింధు ఇద్దరూ షాక్ అయ్యారు. అవును, మీ తాతగారు చనిపోయే ముందు ఆ పేపర్స్ నాకు ఇచ్చారు. ప్రకాష్ రావు గారి కొడుకు కంటే డబ్బు ముఖ్యమని ఆయనకు తెలుసు. అందుకే ఆ పేపర్స్ని భద్రంగా దాచమని నాకు ఇచ్చారు. నేను ఆ పేపర్స్ని ఒక బ్యాంక్ లాకర్లో దాచాను. ఆ లాకర్ తాళం చెవి నా దగ్గర లేదు. అది మీ తాతగారు ఆర్యన్కి చిన్నప్పుడు ఇచ్చిన ఒక బొమ్మలో దాచారు. ఆర్యన్కి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తాతగారు తనకు ఒక ఇత్తడి ఏనుగు బొమ్మ ఇచ్చారు. అది తన గదిలో షెల్ఫ్లోనే ఉంది. ఓ మై గాడ్, ఆ ఏనుగు బొమ్మ నా గదిలోనే ఉంది సింధు. ఆ ట్రోఫీ కింద తాళం తీసావు కదా, దాని పక్కనే ఆ ఏనుగు బొమ్మ ఉంటుంది. సింధుకు గుర్తొచ్చింది. అవును, నేను చూశాను. శ్వేత కంటిన్యూ చేసింది. ప్రకాష్ రావు గారికి ఆ పేపర్స్ కావాలి. అవి దొరికితే ఆయన దాన్ని చింపేసి ఆస్తిని తన పేరు మీద మార్చుకుంటారు. అందుకే నన్ను ఇన్నాళ్ళు చిత్రహింసలు పెట్టారు. ఆ లాకర్ ఎక్కడుందో చెప్పమని చావబాదారు. కానీ నేను చెప్పలేదు. ఇప్పుడు మనం ఆ ఏనుగు బొమ్మను కాపాడుకోవాలి. అది ప్రకాష్ రావు గారి కంటపడకూడదు. ఆర్యన్ తల పట్టుకున్నాడు. ఆ బొమ్మ ఇంట్లోనే ఉంది. అంటే అది ఇప్పుడు డాడ్ చేతిలో ఉన్నట్టే లెక్క. ఒకవేళ ఆయనకు ఆ విషయం తెలిస్తే ఇక మనకు ఆస్తి మిగలదు, ప్రాణాలు కూడా మిగలవు. హైదరాబాద్, ఆర్యన్ ఇల్లు. ప్రకాష్ రావు గారు ఆర్యన్ గదిలో ఉన్నారు. ఆయనకు కిల్లర్ రాన్న నుండి ఫోన్ వచ్చింది. సారీ, మిస్ అయ్యారు. వాళ్ళు మట్టరుడిలో వెళ్ళిపోయారు. కానీ నాకు తెలిసి వాళ్ళు సింధు వాళ్ళ ఊరికే వెళ్ళుంటారు. సరే, వాళ్ళ పని రేపు చూద్దాం. ముందు ఈ గది వెతకాలి అని ఫోన్ పెట్టేశారు ప్రకాష్ రావు గారు. ఆయనకు కూడా ఒక అనుమానం వచ్చింది. శ్వేతను కిడ్నాప్ చేసినప్పుడు ఆమె ఒక మాట జారి విడిచింది.
మీరు నన్ను చంపిన ఆ పేపర్స్ దొరకవు, అవి ఆర్యన్ దగ్గరే ఉన్నాయని. ప్రకాష్ రావు గారు ఆర్యన్ గదిని చిందరవందర చేశారు. ఆయన చూపు ఆ షెల్ఫ్ మీద పడింది. అక్కడ ట్రోఫీ పక్కన ఆ ఇత్తడి ఏనుగు బొమ్మ ఉంది. ఆయన దాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఇదేనా, ఇందులో ఉందన్న అదృష్టం? ఆయన ఆ బొమ్మను బలంగా నేలకేసి కొట్టారు. అది పగిలిపోయింది. అందులోండి ఒక చిన్న తాళం చెవి కింద పడింది. ప్రకాష్ రావు గారు విలన్లా నవ్వారు. దొరికింది, హహహా, ఇక ఆస్తి నాది. ఆ ఆర్యన్ గాడు, ఆ సింధు, ఆ శ్వేత ఎవరూ నన్ను ఆపలేరు. రేపే బ్యాంక్కి వెళ్ళి పేపర్స్ తీసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళని శాశ్వతంగా సమాధి చేస్తాను. సాయంత్రం 6 గంటలు. సింధు, ఆర్యన్, శ్వేత ముగ్గురు సీరియస్గా చర్చించుకుంటున్నారు. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. ఆ కీ ప్రకాష్ రావు గారికి దొరకముందే మనం తీసుకోవాలి అన్నాడు ఆర్యన్. కానీ ఇప్పుడు వెళ్తే చచ్చిపోతాం. ఆయన రెడీగా ఉంటారు అంది శ్వేత. అప్పుడే సింధు ఒక మాట అంది. యుద్ధం గెలవాలంటే బలం ఒకటే సరిపోదు ఆర్యన్ గారు, యుక్తి కూడా కావాలి. మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఏంటది? సోషల్ మీడియా అంది సింధు. ఆర్యన్ గారు, మీరు ఒక వీడియో రికార్డ్ చేయాలి. మీ తండ్రి మిమ్మల్ని ఎలా చంపాలనుకున్నారో, శ్వేతని ఎలా హింసించారో అదంతా చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయండి. అది వైరల్ అయితే ప్రకాష్ రావు గారు బయటకు రాలేరు. ఆయన పరువు పోతుంది. పోలీసులు సుమాటాగా కేసు తీసుకుంటారు. ఆర్యన్ ఆలోచించాడు. అది మంచి ఐడియానే, కానీ దానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం నేనే అంది శ్వేత. నా ఒంటి మీద ఉన్న గాయాలే సాక్ష్యం. నేను ఆ వీడియోలో మాట్లాడతాను. ఆర్యన్ శ్వేత వైపు చూశాడు. నువ్వు చేయగలవా? నీకోసం ఏదైనా చేస్తాను ఆర్యన్. ఇది మన చివరి పోరాటం. ఆ రాత్రి ఆ పల్లెటూరి ఇంట్లో ఒక సంచలన వీడియో రికార్డ్ అవుతూ ఉంది. కానీ ప్రకాష్ రావు గారు ఖాళీగా లేరు. ఆయన రామాపురం వైపు ఒక పెద్ద రౌడీ గ్యాంగ్ని పంపిస్తున్నారు. ఆ రాత్రి ఆ ఇల్లు శ్మశానం అవ్వాలి అనేది ఆయన ఆర్డర్. ఆ పల్లెటూరు నిశ్శబ్దంగా ఉంది. చల్లని గాలి వీస్తుంది. రాఘవయ్య గారి ఇంటి హాల్లో ఒక సీరియస్ ఆపరేషన్ జరుగుతుంది. సింధు చేతిలో తన ఫోన్ పట్టుకుని రికార్డింగ్ ఆన్ చేసింది. ఎదురుగా సోఫాలో శ్వేత కూర్చొని ఉంది. ఆమె పక్కన ఆర్జన్ కూర్చున్నాడు. రెడీనా శ్వేత? సింధు అడిగింది. శ్వేత తల ఊపింది. ఆమె కళ్ళల్లో భయం పోయి ఒక కసి కనిపిస్తోంది. సింధు రికార్డింగ్ బటన్ నొక్కింది. శ్వేత మాట్లాడడం మొదలుపెట్టింది. వీడియో రికార్డింగ్. నమస్తే, నా పేరు శ్వేత. నేను చనిపోయానని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను బ్రతికుండగానే నరకం చూపించారు. నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి పిచ్చిదానిలా మార్చింది ఎవరో కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్యన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ చైర్మన్ శ్రీ ప్రకాష్ రావు గారు. శ్వేత తన చేతికి ఉన్న గాయాలు వాతలను కెమెరాకు చూపించింది. ఆయన సొంత కొడుకు ఆర్యన్కి దక్కాల్సిన ఆస్తి కోసం నన్ను అడ్డు పెట్టుకుని ఆర్యన్ని బ్లాక్మెయిల్ చేశారు. ఆర్యన్ని రాక్షసుడిలా మార్చారు. ఇన్నాళ్ళు ఆర్యన్ అమాయకుడు, అసలు దోషి ఆయన తండ్రే. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మా ప్రాణాలకు ముప్పుందని అర్థం. మాకు న్యాయం కావాలి. తర్వాత ఆర్యన్ కెమెరా ముందుకు వచ్చాడు. అతని కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. నాన్న, నిన్ను దేవుడిలా చూశాను, కానీ నువ్వు దెయ్యానివని ఇప్పుడే తెలిసింది. నా భార్య సింధుని, నా మాజీ ప్రేమికురాలు శ్వేతని చంపడానికి నువ్వు వేసిన ప్లాన్ నాకు తెలిసింది. ఇక నీ ఆటలు సాగవు. ఈ వీడియోతో నీ నిజస్వరూపం ప్రపంచానికి తెలియాలి. కట్ చేసింది సింధు. రికార్డింగ్ ఆపేసింది. పర్ఫెక్ట్, ఈ వీడియో చాలు ఆయన సామ్రాజ్యం కూల్చడానికి అంది సింధు. వెంటనే అప్లోడ్ చేయి సింధు అన్నాడు ఆర్యన్ ఆత్రంగా. సింధు వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది. కానీ పల్లెటూరు కావడం వల్ల సిగ్నల్ చాలా వీక్గా ఉంది. అప్లోడింగ్ 10%. ఎస్టిమేటెడ్ టైం 30 minutes. 30 నిమిషాలా? అంత టైం మనకు లేదు సింధు, ఆర్యన్ కంగారుగా అన్నాడు. టెర్రస్ మీదకు వెళ్దాం, అక్కడ సిగ్నల్ బాగుంటుంది అని సింధు ఫోన్ తీసుకుని మెట్లెక్కబోది. అదే సమయంలో ఊరి పెలుమేరల్లో 3 నల్లటి స్కార్పియో కార్లు రామాపురంలోకి ప్రవేశించాయి. అందులో మొత్తం 15 మంది రౌడీలున్నారు. వాళ్ళ చేతుల్లో వేట కొడవలు, పెట్రోల్ బాంబులు, ఇనుపరాడ్లు ఉన్నాయి. వాళ్ళ లీడర్ జగన్. వాడు ప్రకాష్ రావు గారికి అత్యంత నమ్మకస్తుడు. కిల్లర్ రానా కంటే క్రూరమైన వాడు. జగన్ ఫోన్ మోగింది. ప్రకాష్ రావు లైన్లోకి వచ్చాడు. జగన్, వాళ్ళు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నా ఐటీ టీంకి సిగ్నల్ ట్రేస్ అయ్యింది. అది అప్లోడ్ అవ్వకూడదు. ఆలోపు వాళ్ళ అంతు చూడాలి. ఇంటికి నిప్పు పెట్టి. అలాగే బాస్, 10 నిమిషాల్లో పని అయిపోతుంది అని జగన్ ఫోన్ కట్ చేశాడు. ఒరేయ్, ఆ ట్రాన్స్ఫార్మర్ పలగొట్టండ్రా, ఊరంతా చీకటైపోవాలి అని తన మనుషులకు ఆర్డర్ వేశాడు. ఒక రౌడీ ట్రాన్స్ఫార్మర్ మీద రాయి విసిరాడు. ఫ్యూజులు పీకేశాడు. క్షణంలో రామాపురం మొత్తం చిమ్మ చీకటిలో మునిగిపోయింది. రాఘవయ్య గారి ఇంట్లో కరెంట్ పోవడంతో సింధు, ఆర్యన్ ఉలిక్కిపడ్డారు.
కరెంటు పోయింది. మరి వాళ్ళు ఆ రౌడీల బారి నుండి ఎలా తప్పించుకుంటారు? అసలు వీడియో అప్లోడ్ అవుతుందా? సమాజానికి ప్రకాష్ రావు గారి క్రూరత్వం తెలుస్తుందా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.